కాంగ్రెస్ పరిపాలనలో రైతుల యొక్క కోస ప్రభుత్వానికి పడతలేదా? ఇలా 6 కాలం పండించిన రైతు యొక్క ధాన్యాన్ని అమ్ముకోవడానికి కోసము నెలలు గడుస్తున్నా కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు చూస్తే రైతులు కల్లాల వద్ద పడిగాడుపు కాసే పరిస్థితి ఏర్పడ్డది. లారీలుంటే గోనె సంచులు లేవు, గోనె సంచులుంటే లారీలు లేవు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇలా చూస్తుంటే రైతాంగ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఏనాడు కూడా ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితిని రైతన్న చూడలేడు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కేసీఆర్ గారు ముందస్తుగా ఆలోచన చేసేవాడు. ఆనాడు ఇలా ఎంత పంట పండుతుంది, ఎన్ని బ్యాగులు కావాలి, దానికి ఎన్ని డబ్బులు కావాలి అని ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ చూస్తుంటే ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలా. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతు అధికారుల కాళ్ళు మొక్కుతుండ్రు. అయ్యా మీ కాళ్ళు మొక్కుతాం కానీ మా అడ్లను జోగరని చెప్పి అడుక్కునే దీని పరిస్థితికి వచ్చింది ఇలా రైతు బతుకు. ఇలా దేశానికి అన్నం పెట్టే రైతు ఇలా అధికారుల కాళ్ళు మొక్కుతుందంటే కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా వచ్చి ఒక తాండ్యాల గ్రామమే కాదు, యావత్ తెలంగాణ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన ఏ రోజుకైనా ఎప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన్నే ఉంటుంది. రైతులను ఆదుకునేది ఏనాటికైనా ఏ రోజుకైనా కేసీఆర్ గారే. రైతు కష్టాలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు రైతుకు కష్టంగా వద్దున్న ఆలోచనతోని, రైతు నష్టపోతున్న ఆలోచనతోని ఆ రోజు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చిండు. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు రైతుల పక్షాన నిలబడే వ్యక్తి, రైతుల కోసం కొట్లాడే వ్యక్తి. ఇప్పటికైనా ఏ రోజుకైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారికి రైతులకు అండదండగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాం. చేస్తున్నటువంటి ధర్నా ఇక్కడనే కాదు, యావత్ మండలంలో కూడా ఎంతకుముందు కలిగోట్లో కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా కొనుగోలు జరుగుతలేవు. కాంటలు అయితే లారీలు లేవు, లారీలు ఉంటే బస్తాలు లేవు. ఇవాళ 42 పోయి 43 కొనే పరిస్థితి మిల్లర్లు చేసిండ్రు. ఎవరైనా దోసుకుతున్నాయి. ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉన్నది. కళ్ళు తెరిచి దోచుకుంటున్నటువంటి మిల్లర్లను అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మీదంటే ఎవరో ఒకరు రైతు చేస్తుందని మీరు ఆగమయ్యి మీరు మమ్మల్ని ఆగం చేయకండి. 42తోనే వేరే లేదు. 43 వాళ్ళు వీళ్ళు అన్నారని మేమేం చెప్పట్లేదు. మీరు 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 పడతలేరు కాబట్టి 42 తీసుకుంటారు. 43 అంటే మాకు ఫోన్ చేయండి. వారం రోజులైతే
ముగ్గురు ఏం చేయమంటారు మీరు చెప్పు ఎన్ని రోజులు